న్యూస్ ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటో బజర్ నొక్కి చెప్పాలి. అండ్ మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఏయా బియా సియా డియా దాని మీద మీ దగ్గర ఉండే డబ్బుల నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు అనుకున్న ఆన్సర్ కరెక్ట్ అయితే మీ డబ్బులు 3 టైమ్స్ అవుతాయి, లేదంటే పోతాయి. ఒక టీం వాళ్ళు ఆల్రెడీ బజర్ నొక్కి ఏబిసిడి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వేరే టీం వాళ్ళు వీళ్ళు చెప్తుంది రైటా రాంగా అనే దాని మీద అమౌంట్ పెట్టొచ్చు. మీరు అనుకున్న గెస్ కరెక్ట్ అయితే మీ డబ్బులు డబుల్ అవుతుంది, లేదంటే పోతాయి. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నామా అని ఎప్పుడు ఫీల్ అవుతాము? ఉండండి, మన యూత్ ఏమనుకుంటున్నారో ఒకసారి అడుగుతా. చెప్పండి అమ్మా. వైఫ్ ఆర్ హస్బెండ్ కంటే అందమైన వాళ్ళు కనిపించినప్పుడు. ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు. మీకు ఆప్షన్స్ ఇస్తాను, లేదంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా? చెప్పేసి భయ్య చెప్పేసి. పెళ్లి ఎందుకు చేసుకున్నాము? నా చేయి ఎందుకు పట్టుకున్నావు? నువ్వు కదా ఆన్సర్ చెప్పాలి. పెళ్లి చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని. సరే, మీరు నిజాయితీగా చెప్పట్లేదు. చూడండి, వీళ్ళు చెప్తారు. అనిపించలేదు. అనిపించినా చెప్పరు. ఎక్కడ చోట చేసుకోవాలి కదా. సరే మీకేమనిపిస్తుంది చెప్పండి. మనకి ఒక్కోసారి గొడవలు అయిపోతూ ఉంటాయి. అది అప్పుడు అనిపిస్తుంది. ఆ టైముల్లో అది వచ్చేసారా మెల్లిగా. అంటే మాకు గొడవలు అవ్వట్లేదు కాబట్టి చెప్పలేదు. పెళ్ళైన కొత్తల్లో అండర్స్టాండింగ్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఐ థింక్ దట్ వాస్ దేర్ ఓన్లీ ఫర్ 1 year పీరియడ్. అంటే ఇనిషియల్ గా ఉంటుంది, అంటే తను వేరే బ్యాక్గ్రౌండ్, నేను వేరే బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అన్ని మ్యాచ్ అయిపోయాయి. అంటే ఎలా ఉంటదంటే కొన్ని రోజులకి సర్దుకోవడం అలవాటు అయిపోతుంది. దేర్ షుడ్ బి లిటిల్ కాంప్రమైజ్. లిటిల్ కాదు, ఓన్లీ కాంప్రమైజ్. ఇంకొంచెం సేపు వీళ్ళని వదిలేస్తే అన్ని చెప్పేసి ఇలా ఉన్నారు. సరే, ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే, అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నామా అని ఎప్పుడు ఫీల్ అవుతాము? ఏ, ఖర్చులు రోజు రోజుకి పెరిగిపోతున్నప్పుడు. బి, పెళ్ళం లేదా మొగుడు బాగా టార్చర్ పెడుతున్నప్పుడు. సి, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయలేకపోతున్నప్పుడు. డి, ప్రతి దానికి పర్మిషన్ అడగాల్సి వస్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నామా అని ఎప్పుడు ఫీల్ అవుతాము? ఖర్చులు రోజు రోజుకి పెరిగిపోతున్నప్పుడు. పెళ్ళం లేదా మొగుడు బాగా టార్చర్ పెడుతున్నప్పుడు. అది నొక్కారు మన గోరింక టీం. చెప్పండి. పెళ్ళం టార్చర్ పెడుతున్నప్పుడు అండి. కానీ ఏంటంటే మీరిద్దరూ కలిసి ఆడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఇది కరెక్ట్ అయినట్టయితే మీరు ఎందుకు ఇది చెప్పారు అని మీ ఆవిడ అడుగుతుంది. అది మీరు ముందు చెప్పాలి. ఇద్దరు కలిసి ఆడుతున్నాం అనే విషయం మర్చిపోయాను నేను. లేదు, బీ పెట్టండి. నేను మార్చుతున్నాను. లేదు, ఇలా పనులు చేస్తే టార్చర్ ఎందుకు పెట్టదు? ప్రతిదానికి పర్మిషన్ అడగాల్సి వచ్చిన. ప్రతిదానికి పర్మిషన్ అడగాల్సి వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు పెట్టారు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్? రాంగ్. అయితే పెట్టండి రాంగ్ మీద 50,000. 50,000. ఓకే, సో ప్రతిదానికి పర్మిషన్ అడగాల్సి వస్తున్నప్పుడు. చూద్దాము కరెక్టా కాదా అని. మీరు ఫస్ట్ అనుకున్నదే కరెక్ట్. పెళ్ళం లేదా మొగుడు బాగా టార్చర్ పెడుతున్నప్పుడు. ఇవ్వండి, ఇచ్చేయండి 1,00,000. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని మీరు చెప్పినందుకు మీకు 50 రూపాయలు. 50,000. సెకండ్ క్వశ్చన్, భార్యతో ఎటువంటి విషయాలు చెప్పేటప్పుడు భర్త చాలా టెన్షన్ పడతాడు? చెప్పండి. సెకండ్ సెటప్ గురించి చెప్పడానికి భయపడతాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పినప్పుడు. హలో, మీకేమైనా ఉన్నాయా? చాలా నవ్వుతున్నావు. ఆయన అసలు స్టెప్ బై స్టెప్ నవ్వుతున్నాడు. సరే, నేనే ఆప్షన్స్ ఇస్తాను, ఓకేనా? భార్యతో ఎటువంటి విషయాలు చెప్పేటప్పుడు భర్త చాలా టెన్షన్ పడతాడు? ఏ, ఇంటికి బంధువులు వస్తున్నారు అని. బి, వంట బాగోలేదు అని. సి, మాజీ ప్రేమికురాలి విషయాన్ని. డి, ఇంటికి లేట్ గా వస్తున్నాను అని. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
భార్యతో ఎటువంటి విషయాలు చెప్పేటప్పుడు భర్త చాలా టెన్షన్ పడతాడు? ఇంటికి బంధువులు వస్తున్నారు అని, వంట బాగోలేదు అని. నీకు నాకు సంబంధించిన ఆన్సర్లు కాదు, ఇన్ జనరల్. ఈయన కూడా జనరల్ లోకే వస్తాడు. వంట బాగలేదని వంట బాగోలేదని చెప్పడానికి. ఓకే, ఆప్షన్ బి 50,000. 50,000. రైటా రాంగా? రాంగ్ పెట్టి ఏదో పెట్టి 50,000. రాంగ్ అని ఆయనకి పెట్టాలని లేదు, కానీ రైట్ అయినట్టయితే మీ వంట కూడా బాగాలేనట్టు అవుతుంది కదా. అందుకే నేను ఎక్కువ వంట చేయను. ఓకే, అయితే చూద్దాం. రైట్ ఆన్సర్. చాలా మంది భర్తలు లోపలే మదన పడిపోతూ ఉంటారు. ఇంకెందుకు? వాళ్ళ ఆవిడ వండినటువంటి వంట బాగా లేకపోయినా సరే బాలేదు అని చెప్పలేరు. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఒరిజినల్ గా. చెప్పండి చెప్పండి, ఏం జరిగింది? రోజు చేసేదే ఒక రోజు నిజంగా బాగా రాదు. ఎలా ఉంది? బాగుంది. నిజం చెప్పు. బాగుంది నాన్న, కొంచెం ఉప్పు తగ్గలేదా? తనే థర్డ్ క్వశ్చన్. ఖాళీ సమయంలో ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇది మీకు నిజంగా గండమేనండి మీ ఇద్దరికి. ఈసారి మాత్రం ఇలా పిలిచారనుకోండి కపుల్స్, మమ్మల్ని ఇద్దరిని ఒక జట్టు పెట్టాలి, వాళ్ళిద్దరిని ఒక జట్టు పెట్టాలి. మజా ఏముంది, అందుకనే ఇటే పెట్టాం. చెప్పండి అమ్మా. భర్తను ఎలా టార్చర్ చేయాలో ఆలోచిస్తారు. భర్త సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలో ఆలోచిస్తారు. yes of course. ఇప్పుడు ఆప్షన్స్ లోకి వెళ్దామా? ఖాళీ సమయంలో ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏ టీవీ చూడడం, బి బంధువులతో కాల్ మాట్లాడడం, సి నిద్రపోవడం, డి అందాన్ని పెంచుకోవడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఖాళీ సమయంలో ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూడడం, బంధువులతో కాల్ మాట్లాడడం. ఎస్ చిలక టీం, బి. బంధువులతో కాల్ మాట్లాడడం. తను గుజరాతీ మాట్లాడుతుంటదా? అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతుంది. మా ఫ్యామిలీలో తమిళ్ ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతుంది అనమాట. వి ఆర్ పాన్ ఇండియా ఫ్యామిలీ. సో బంధువులతో కాల్ మాట్లాడడం, ఇది రైటా రాంగా? రాంగ్ పెట్టి ఏదో పెట్టి 50,000. సరే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆ ఆడవాళ్ళు అలా టీవీలు చూడబట్టే ఈ ఆడవాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి టీవీల్లో చేస్తున్నారు. అదే కదా. 50,000 మీకు స్వాహా, తీసుకోండి. 1,00,000 వచ్చింది మీకు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పిల్లలు ఏది అడిగినప్పుడు పేరెంట్స్ చాలా కోప్పడతారు? ఏ పాకెట్ మనీ ఇవ్వమన్నప్పుడు, బి సినిమాకి వెళ్ళడానికి పర్మిషన్ అడిగినప్పుడు, సి కాలేజ్ కి లీవ్ పెడుతున్నాము అన్నప్పుడు, అండ్ డి గ్రౌండ్ కి వెళ్లి ఆడుకుంటాను అన్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లలు ఏది అడిగినప్పుడు పేరెంట్స్ చాలా కోప్పడతారు? పాకెట్ మనీ ఇవ్వమన్నప్పుడు, సినిమాకి వెళ్ళడానికి పర్మిషన్ అడిగినప్పుడు. మన గోరింక టీం చెప్పండి. సి కాలేజ్ కి లీవ్ పెడతానన్నప్పుడు. 1,00,000. ఓకే, 1,00,000 పెట్టారు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగా? రైట్. పెట్టండి అయితే రైట్ మీద 50,000. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం.
అలా మొత్తానికి ఇద్దరికి డబ్బులు వచ్చేసాయి.